హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఝాన్సీ. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వంజరం ఫిష్ ఫ్రై అండి. వంట రాని వాళ్ళు కూడా సూపర్ టేస్టీగా, సూపర్ క్రిస్పీగా చేయగలిగే రెసిపీ అండి ఇది. తప్పకుండా వీడియో చూడండి. సో దీన్ని తినడం కూడా ఈజీయే, బికాస్ దీనిలో అసలు ముళ్ళే ఉండవండి. వంజరం ఫిష్ అండి ఇది. సో ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి. ఇక్కడ ఉప్పు, పసుపు, కారం, కొంచెం బియ్యం పిండి, అలాగే కొంచెం జీలకర్ర, ధనియాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, నూనె. వీటన్నింటినీ చక్కగా అలా రోల్ ఉంటే రుబ్బేసుకోండి, లేదా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోండి. సో నేను ఆల్రెడీ ఫ్రిడ్జ్లో ఉప్పు, పసుపు వేసి పెట్టిన చేప ముక్కలు ఉన్నాయి. వాటికి తీసి ఈ మసాలా పేస్ట్ని ఒక్కొక్క చేప పీస్కి జాగ్రత్తగా లేయర్లా చక్కగా రాయండి. మనం దంచాం కాబట్టి ఇది కొంచెం మరీ సాఫ్ట్గా లేదు పేస్ట్, బట్ ఇలా ఉంటేనే బాగుంటుంది. అక్కడక్కడ పచ్చిమిర్చి కానీ తగులుతూ ఉంటే బాగుంటుంది. పచ్చిమిర్చి కూడా దీనిలో వేసే నేను రుబ్బానండి. ఇప్పుడు వెడల్పాటి ప్యాన్ పెట్టుకోండి. మనం ఇక్కడ చేస్తుంది తవా ఫ్రై, సో అందుకే కొంచెం ఆయిలే సరిపోతుంది. అది కూడా నాన్ స్టిక్ అయితే బెస్ట్ అనమాట, చేప అంటుకుపోదు. ఇప్పుడు ఒక్కొక్క పీస్ని అతి జాగ్రత్తగా పెట్టండి. సో ఇప్పుడు మనం ఈ ఫిష్ ఫ్రై అండి ఈజీగా అయిపోతుంది. మనకి ఒక 15 to 20 minutes లో ఫ్లేమ్ మీద చక్కగా పెట్టి ఫ్రై చేసుకున్నామంటే అండి, దీని రుచి ముందు ఇంకేది సరిపోదండి, అంత బాగుంటుంది. మరి చక్కగా దీంతోపాటు మంచి పప్పుచారు పెట్టుకొని ఇలాంటి ఫిష్ ఫ్రైని పంచుకొని తింటే అండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది. సో ఇప్పుడు జాగ్రత్తగా ఒక 5 minutes పోయాక కొంచెం కదపండి. కదిపి తిరిగేస్తూ ఈ వైపు ఆ వైపు మొత్తం కలిపి చక్కగా ఫ్రై చేసుకోండి. ఫిష్ ఫ్రై అంటే అందరికీ నచ్చుద్ది, బట్ కింగ్ ఫిష్ ఈ వంజరం ఫిష్ ఫ్రై చాలా బాగుంటుందండి. పిల్లలకి ఎస్పెషల్లీ ముళ్ళు అవి తినలేరు కదా చిన్నపిల్లలు. ఇలాంటి ఫిష్ అయితే లేయర్ లేయర్గా చాలా బాగుంటుంది. అయితే దీనిలో లాస్ట్లో ఫిష్ ఫ్రై లాస్ట్లో నేను ఒక ఇంగ్రీడియంట్ యాడ్ చేయడం వల్ల దీని యొక్క టేస్ట్ డబల్ అవుద్దండి. దానికోసం మీరు వీడియో చివరి వరకు చూడండి. అయితే ఈ ఫిష్ ఫ్రై రసంతో కూడా బాగుంటుంది, అండ్ పెద్ద ఓపిక లేదు అన్నప్పుడు ఇలాంటి డిష్ ప్రిఫర్ చేయండి. చేపల పులుసు కంటే చేపలు ఫ్రై చేసుకొని చక్కగా మంచి పప్పుచారు ఏదో పెట్టుకుంటే సూపర్ ఉంటుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ మన కర్రీ అయిపోయింది. సో కరివేపాకు కానీ కొత్తిమీర కానీ స్ప్రింకిల్ చేసుకొని, ఇలా చెప్పా కదా సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని, నిమ్మరసం అండి. ఒక నిమ్మకాయని చక్కగా పిండేసుకొని ఈ జ్యూస్ని వేడి వేడి చేప ముక్కల మీద వేయండి. స్టవ్ ఆఫ్ చేసే వేయాలండి. సో దానివల్ల ఈ చేప ముక్కలు ఇంకా టేస్టీగా తయారవుతాయి, అండ్ ఈ మసాలాలన్నిటి కూడా ఈక్వల్ అవుతాయి. అండ్ సముద్రం చేపలు కొంచెం స్మెల్ వస్తాయి కాబట్టి ఆ నీసు వాసన అనేది అస్సలు ఉండదండి. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. వీటిని ఉల్లిపాయ ముక్కలు వాటితో తింటే బాగుంటుంది. అలాగే మంచి వేడి వేడి అన్నం, ఇలాంటి ఫిష్ ఫ్రై విత్ మన మంచులక్ష్మి గారి పప్పులుసు, అదే పప్పుచారు అండి. పప్పుచారు ఉంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఏదైనా ఒక సండే లేజీగా ఉన్నప్పుడు ఇలా ఫిష్ ఫ్రై విత్ పప్పుచారు ట్రై చేయండి. మరి తప్పకుండా ట్రై చేస్తారు కదా. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్, బై బాయ్.